మరణాత అనుదినమన్న ఆధ్యాత్మిక వర్తమానాలను ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు పేరిట మీ సహోదరుడు శుభవందనాలు తెలియజేస్తున్నాడు. బాగున్నారా? రండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఆ యొక్క మొదటి రెండు మాటలు మీరు నేర్చుకున్నారు. ఈరోజు మూడవ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియందు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాట, ఇది కూడా మనుషులతోనే మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఈ మాట తన తల్లి అయిన మరియకును తన 12 మందిలో ఒకడైన యోహానుకును తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యోహాను ఈ సువార్త రాసిన యోహానేనని కొంతమంది యొక్క బైబిల్ పండితుల యొక్క అనుమానము లేదంటే నిర్ధారణ ఉన్నదని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు పలికిన మూడో మాట, ఇక్కడ ప్రేమ కనబడుతుంది. ఈ మూడో మాటలోని వివరణలోనికి మనం వెళ్ళగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినప్పుడు మొదట క్షమాపణ, రెండవదిగా మనం చూసిన వారమైతే ఆయన కృప చూపించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మూడవది, ఆయన ప్రేమ చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రేమ చూపించాలి, ఎవరి మీద ప్రేమ చూపించాలి అని అంటే, ఆయన ముందు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకటి, ఈ భూలోకానికి శరీరధారిగా రావడానికి కన్యత్వంనే అప్పగించుకున్న తల్లి అయిన మరియ, ఈ భూలోకంలో తనతో పాటు జీవిస్తూ ఆయన సేవలో తోడ్పడిన 12 మందిలో ఒకడైన యోహాను గురించి మనం చూస్తున్నాం. ఆయన తల్లితోనూ ఆయన శిష్యునితోనూ మాట్లాడాడు. ఆయన తల్లితోనూ శిష్యునితోనూ ఎందుకు మాట్లాడాడు అంటే, కొంతమందికి ఈ మాటకి కొంచెం అర్థం కాకపోవచ్చు ఎందుకు ఈ మాట అని. ఆయన తల్లిని తన శిష్యుడు కూడా పట్టించుకున్నాడు. నెంబర్ 1. ఇప్పుడు నేను తల్లి అయిన మరియ గురించి మాట్లాడుతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతడి సహోదరులందరూ మనతో ఉన్నవారు, సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమే అభ్యంతరపడేది. ఏంటి ఇక్కడ మీరు చదివించింది అని మేము ఒక్కసారి అనుమానం రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మరియ కన్యత్వంగా ఉన్నప్పుడు, అంటే మరియ ఆ యొక్క వివాహం కాకముందు యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చింది. అయితే ఆమె యేసేపును వివాహమాడి ఒక 4 కుమారులను 2 కుమార్తెలను కన్నది అని బైబిల్ సుస్పష్టంగా తెలియజేస్తుంది. చరిత్ర కూడా వివరిస్తుంది. అంటే 4 కుమారులు 2 కుమార్తెలు, యేసుక్రీస్తు వారికి 4 సహోదరులు 2 సహోదరి మనలో ఉన్నారని మనం తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు మరియ తన 4 కుమారులు 2 కుమార్తెల దగ్గర ఉంది. కానీ యేసు సిలువ వేయబడుతున్నాడు అన్నప్పుడు ఆమె యేసును చూడడానికి బయలుదేరినప్పుడు బైబిల్ పండితులు వారి చరిత్ర చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళొద్దని తన కుమార్తెలు కూడా చెప్పారని, ఆమె ఎట్టకేలకు నేను యేసు దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే మరెన్నడూ మా గుమ్మం తొక్కద్దు అని కూడా అన్నారని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ యేసు మీద ప్రేమ ఆమెను బలవంతం పెట్టింది కనుక, మీ గుమ్మం తొక్కకపోయినా యేసు దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆమె వచ్చింది. యేసేపు యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నప్పుడే చనిపోయినట్లు కూడా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి
ఆ మరియ విధవరాలుగా ఉంది, కుమారులు కుమార్తెలు ఆమెను పెంచుతున్నారనే విషయాన్ని ఈ పాటికి మీకు అర్థమైంది. అయితే ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చిందో, యేసు చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటో ఆమెకు తెలియదు, కానీ యేసు ప్రేమ ఆమెను బలవంతం చేసింది. కాబట్టి ఈ యేసు ఆ యొక్క తన శిష్యుడైన యోహానును పిలిచి తల్లి బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు నా తల్లి ఎటెల్లాలో తెలియదు, కాబట్టి నీదే బాధ్యత అన్నట్లుగా ఉంది. ఇక్కడ మనం గమనించిన వారమైతే తల్లిని దేవుడు ప్రేమించాడు, తల్లిని తన శిష్యుడికి అప్పగించాడు. ఈరోజు ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులకు మనమే బాధ్యులము. మనము మన తల్లిదండ్రులను అనాథాశ్రయములోను వృద్ధాశ్రయాల్లోనూ విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తు ది బెస్ట్ వర్డ్ ఆయన సిలువలో పలికింది ఏంటి అంటే, ప్రతి తల్లిదండ్రులు తమ కుమారుల దగ్గరే ఉండాలి, ప్రతి తల్లి తన కుమారుడు కుమార్తె దగ్గరే ఉండాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. నేనే ఉంటే బాగుండు, కానీ నేను మరణించబోతున్నాను, కాబట్టి ఈ బాధ్యత తన ప్రియకుమారుడైన లేదా ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఇక రెండోది మనం చూసిన వారమైతే, యోహాను తనకు తల్లి చనిపోయిందని బైబిల్ తెలియజేస్తుంది. తాను ఎవరూ లేని అనాథని, ఒంటరిగా ఉంటున్నాడని తెలుసుకున్న యేసు తల్లి బాధ్యతను అప్పగించాడు. అలాగే తల్లికి కూడా ఇదిగో ఇక్కడి నుంచి నీ కుమారుడు అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి తల్లికి చేతులెత్తి చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలామంది బిడ్డలను కనడానికి అందం పోతుందని, నా వయసు ఉడికిపోతుందని, శరీరం కమిలిపోతుందని, పిల్లలకు పాలిస్తే నా అందం ఏమైపోతుందోనని తల్లిదండ్రులు పిల్లలను కన్నం కూడా మానేసిన రోజుల్లో మనం ఉన్నాం. అంత దౌర్భాగ్య స్థితి. పిల్లలు మాకొద్దు అని చెప్పుకున్న రోజులు, పిల్లల్ని చేతులారా నరబలికి అప్పగించుకునే తల్లిదండ్రులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తుంది ఏంటంటే, బిడ్డలను మీరు చేరదీయాలి, వారు ఏమైపోతారో కనుక బిడ్డల బాధ్యత తల్లులదే అని చెప్పడానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలో మనకి రెండు విషయాలు అర్థమైనవి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి, వారి కొరకు నవమాసాలు మొయ్యాలి, వారిని కని పెంచి పెద్దవారు చేయాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత అయితే, ప్రతి కొడుకు బాధ్యత కూడా ఇస్తున్నాడు. తల్లిదండ్రులు మరణించేంత వరకు వారి సంరక్షణ నీదే, వారి ఆలనా పాలన నీదే. వారు బలహీనులైనప్పటికీ, వాళ్ళకి ఇబ్బందికరమైన రోగం వచ్చినప్పటికీ, కుమారులు కుమార్తెలు నీ తల్లిదండ్రులను నీవు విడిచిపెట్టకూడదు. ఇక మూడో విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ముగిస్తాను. ఏంటి మూడో విషయం అంటే, తల్లిని కొడుకుని కలిపాడు, కొడుకుని తల్లిని కలిపాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, తల్లిని కొడుకుని, కొడుకుని తల్లిని కూడా కలిపాడు. ఇప్పుడు దాకా నేను చెప్పిన రెండు మాటలు శరీర సంబంధమైనవి. ఇప్పుడు నేను ఆత్మ సంబంధమైన మూడో మాట ఏంటి అంటే, ఆ ముగ్గురే సంఘమయ్యారు. యేసు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, మరియా ఉన్నాడు. కాబట్టి యేసు దేవుని కుమారుడు అయితే, యోహాను సేవకుడికి సాదృశ్యం, మరియా సంఘబిడ్డకు సాదృశ్యం. అంటే ఒక సంఘం ముగ్గురితో ఏర్పడింది. ఆ సంఘం చిన్న సంఘంగా ఏర్పడింది. యేసు సిలువ దగ్గర ఆ సంఘం ఏర్పడింది. కాబట్టి ప్రతి సేవకుడు సంఘబిడ్డను విడిచిపెట్టకూడదు. ప్రతి సంఘబిడ్డ నీ వ్యక్తిగత నిన్ను అంటే యేసును పరిచయం చేసిన వారిని విడిచిపెట్టకూడదు. సేవకుడు సంఘబిడ్డని విడిచిపెట్టకూడదు, సంఘబిడ్డ సేవకుని విడిచిపెట్టకూడదు. ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట నేడు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఏంటి ఆ మాటని చదువుతుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంగా చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇది సంఘానికి చెబుతున్నాడు. సంఘం బిడ్డలారా, మీరందరూ కూడా మీ అధికారి అయిన సేవకుడికి లోబడండి అని. అంత మాత్రం విడిచిపెట్టేలా. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. 28వ అధ్యాయము 20వ వచనం. క్షమించాలి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందుని గూర్చి మీ మట్టి మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఇది సేవకుడు అంటే తనకి చెప్తున్నాడు, కొడుక్కి చెప్తున్నాడు.
సంగమా మీ సేవకుని మీరు ఏడిపించి మీరు ఆ యొక్క సేవను జరిగిన మాకండి. అలాగే సేవకుడా నీ సంఘ బిడ్డలను ఏడిపించి మాకండి. వాళ్ళు దేవుని రక్తం పిచ్చి కొనబడిన వారని, వారు దేవుని బిడ్డలని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి శరీర సంబంధమైన తల్లికి కాపుదల, శరీర సంబంధమైన కుమారుడికి కాపుదల, ఆత్మ సంబంధమైన సంఘానికి దేవుడు ఒక చక్కని ఆధ్యాత్మిక మాట, ఈ మూడో మాట ప్రేమ చూపిస్తూ మాట్లాడుతున్నాడు. రేపొద్దున ఇదే ప్రేమ ద్వేషంగా మారి నీ మీద లెక్క చూడకముందే సంఘాన్ని కాసుకుందాం, సేవకుని బాధ్యతగా చూసుకుందాం. శరీర సంబంధమైన తల్లికి మనము విరోధులుగా మార్చబడద్దు, కుమారులకు మనము ద్వేషముగా తల్లిదండ్రులకు మనం మార్చబడకుండా ప్రేమతో ఈ పరిచర్యను, ప్రేమతో మన తల్లిదండ్రులను, ప్రేమతో మన బిడ్డలను పెంచుతాం. దేవుని మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఏ విధమైన ప్రేమ చూపించాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఆ విధంగా నడుచుకోవడానికి కృప, నడుచుకుంటున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదము మీరు దయచేయమని యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మరణాత.